సో చాలా రోజులైంది యూట్యూబ్లో వీడియో పెట్టి. యాక్చువల్లీ నేను మూవీ రివ్యూస్ అనేవి మానేద్దాం అనుకున్నాను. ఇంకా మూవీ రివ్యూస్ అనేవి మానేసి ప్రొడక్టివ్గా ఇంకా మంచి కంటెంట్ రాసుకుని ఆ కంటెంట్ బేస్డ్ వీడియోస్తో ఛానల్ మొత్తం నింపదాం అనుకున్నాను. కానీ తెలుసు కదా, ప్రొడక్టివిటీ ఇట్లా మైండ్లో ఉండదు కానీ బయటికి యాక్షన్స్లో రాదు మనకి. సో అందుకే ఏ వీడియోలు చేయలేదు, ఏమీ చేయలేదు. జిఫ్ఫా రీల్స్ చేసుకుంటూ అట్లా టైం పాస్ చేసేసాను. సో ఛానల్లో రీచ్ అట్లా ఉండేది, ఇలా పడిపోయింది. ఒకే ఒక వీడియో వైరల్ అయ్యేది, ఆ వైరల్ అయ్యే వీడియో కూడా మళ్ళీ మెల్లగా రీచ్ తగ్గడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఇంకా వీడియోస్ పెట్టాలి, ఛానల్ గ్రో చేయాలి, ఏదో టూర్కి అట్లా టైం పాస్కి ఏదో జరగాలి కదా. సో అందుకని మళ్ళీ మనం సినిమా రివ్యూస్ స్టార్ట్ చేస్తున్నాము. హరిహర వీరమల్లు సినిమా చూసి రావడం జరిగింది. సో ఎలా అనిపించిందో చెప్తాను, ఇట్లా రాసుకొచ్చా నాకు ఏమనిపించిందో అని చెప్పి మూవీ గురించి. హరిహర వీరమల్లు సినిమా చూశాను. అండ్ ఎట్లా చెప్పాలి అంటే వెరీ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. అంటే ఫస్ట్ ఆఫ్ బాగానే ఉంది, పర్లేదు, అనుకున్నంత వరస్ట్గా అయితే లేదు. బట్ సెకండ్ ఆఫ్ మీమ్ టెంప్లెట్ ఉంటుంది కదా, దీనక్క ఏటో దుబ్బేస్తుంది, అట్లా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది సెకండ్ హాఫ్. సో అందుకని ఈ సినిమా జస్ట్ ఒక యావరేజ్ సినిమాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ సినిమా మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్, మంచి ఇంట్రో ఉంటుంది. ఈ మధ్య అందరూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంట్రోస్ మీద పడ్డారు కదా. సో అట్లనే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ఇంట్రో ఉంటుంది. అంటే ఇట్లా ఆఫ్ టాపిక్, ఇది కొంచెం ఆ ఇంట్రో నాని హిట్ 3 సినిమా నుంచి బాగా ఇన్స్పిరేషన్ తీసుకొని తస్కరించినట్టు ఉంటుంది. బట్ స్టిల్ ఒక మంచి ఇంట్రో ఉంటుంది. ఇంట్రో బాగుంది. అండ్ అక్కడి నుంచి ఆయన్ని ఎలివేట్ చేస్తూ సీన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన ఇంట్రడక్షన్ సీన్ వరకు ఆయన మొత్తం ఎలివేట్ చేస్తూ ఇక్కడ నుండి వీరుడు వస్తాడు అని సినిమా ఆయన రాక కోసం పరిగెడుతూ ఉంటుంది. సో అలా పరిగెడుతూ ఒక మంచి ఇంట్రో సీన్ వస్తుంది. సో అక్కడ వరకు సినిమా అంతా బాగానే ఉంటుంది. అక్కడి నుంచి సినిమా ఎక్కడ స్లో అవ్వదు ఇంటర్వెల్ వరకు. అంటే సినిమా ఒక పరిగెడుతూ ఉంటుంది, ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ అట్లా అవుతూనే ఉంటాయి. అండ్ మూవీ అనేది పరిగెడుతూ ఉంటుంది, ఎంగేజింగ్గానే ఉంటుంది. ట్రైలర్లో చూసాము, అక్కడ సునీల్ గారి కామెడీ ఇట్లాంటివి ఏవో ఉంటాయి, అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, ఫోర్స్డ్గా ఉంటాయేమో అనుకున్నాను. కానీ అంత ఫోర్స్డ్గా ఏమీ లేవు, ఎక్కువ క్రింజ్ కామెడీ కూడా ఏమీ లేదు. అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మూవీలో గ్రీన్ స్క్రీన్ యూజెస్ అనేది ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం తక్కువ ఉంది. విఎఫ్ఎక్స్ సెట్స్ అనేవి కూడా కొంచెం బిల్డ్ చేసి షూట్ చేశారు. సో చూడడానికి బాగానే ఉంది, బిల్డ్ చేసి సెట్స్ అనేవి షూట్ చేయటం వల్ల. మ్యూజిక్ అనేది ఈ సినిమాలో ఎక్కడ స్పేస్ అనేది ఉండదు. ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక మ్యూజిక్ వస్తూనే ఉంటుంది. అసలు నాకు మ్యూజిక్ సరిగ్గా ఎక్కలేదు. అపార్ట్ ఫ్రమ్ ఇంటర్వెల్లో 2 పోర్షన్స్లో ఒక మంచి మ్యూజిక్ వస్తుంది. యాక్చువల్ ఇంటర్వెల్ సీన్ అప్పుడు దాని ముందు ఒక 5 యాక్షన్ సీన్ వస్తుంది, అక్కడ మ్యూజిక్ బాగుంది. అండ్ ఒకటే మ్యూజిక్ ఉంటుంది మెయిన్ది, దాన్నే మొత్తం అన్ని చోట్ల తిప్పి వాడుతుంటారు. ఆ ఒక బీట్నే వాడుతూ ఉంటారు సినిమా మొత్తం. నెగిటివ్ కాన్ లాంటిది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను ఈ సినిమాలోనే కాదు, జాక్ సిద్ధు జోనల్ గడ్డ జాక్ సినిమాలో కూడా అబ్జర్వ్ చేశాను. ఏంటంటే క్లోజప్ షాట్స్ పెట్టినప్పుడు ఫేస్ని బ్యూటీ ఫిల్టర్ యాడ్ చేసినట్టు ఇట్లా ఏదో చేస్తున్నారు. చూడడానికి చాలా ఆడ్గా ఉంది. అది ఇట్లా వివో అప్పో కెమెరాస్లోని ఇట్లా సెల్ఫీ దిగితే కొంచెం ఫేస్ ఒక రకంగా వస్తుంది కదా, అట్లానే ఉంటుంది అది స్క్రీన్ మీద చూసేటప్పుడు. 2 సాంగ్స్ అయితే మాకు బాగానే అనిపించినాయి. ఒకటి కొల్లగొట్టినాదిరో సాంగ్ వస్తుంది, ఫస్ట్ సాంగ్. అది పిక్చరైజేషన్ అది బాగుంది. అందులో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు క్యూట్గా అట్లా కొంచెం డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఆ సాంగ్ బాగుంది. ఇంకోటి సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ర్యాండమ్గా తారా ఒక సాంగ్ వస్తుంది, అది కూడా యాక్చువల్లీ బాగుంది. కానీ అదొక డిసడ్వాంటేజ్ లాంటిది అనమాట. అది సిచ్యువేషన్కి సినిమాకి సంబంధం లేకుండా వస్తుంది. నాకు ఈరోజే తెలిసింది ఈ సినిమా వెళ్ళగా ఉంది ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అని చెప్పి. అండ్ దాని చుట్టూ అల్లిన ఒక టిపికల్ కమర్షియల్ తెలుగు ఫిలిం లాంటిది. ఫిలిం ఒక పాస్ట్లో ఒక ఈ బ్రిటిష్ కాలం టైం లైన్లోని ఔరంగజేబ్ ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండే ఆ టైంలో
టైం లైన్లో జరిగే ఒక తెలుగు టిపికల్ సేవియర్ టెంప్లెట్లో ఉండే ఒక మాస్ కమర్షియల్ సినిమా లాంటిది ఇది. ఈ సినిమా ఇంట్రో నుంచి ఎండ్ వరకు కూడా ప్రతి చోట హీరో రావాలి, హీరో ఏదో ఒకటి చెయ్యాలి, హీరో ప్రజలందరినీ కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి, ధర్మం కోసమే పోరాడాలి, ధర్మమే బలం, ధర్మమే జయం అన్నట్టు హీరో అన్ని విద్యల్లోని ఆరితేరిపోయిన వ్యక్తిలాగా వచ్చి అన్నీ చేసేస్తూ ఉంటాడు. సేమ్ మన తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఈ బ్యాక్ డ్రాప్ కాకపోయినా నార్మల్ ఏ బ్యాక్ డ్రాప్ తీసుకున్నా సరే అట్లనే ఉంటుంది కదా. సో అది ఇది ఒక హిస్టరీ టైం లైన్లో, ఒక పాత టైం లైన్లో జరిగే ఒక అట్లాంటి కైండ్ ఆఫ్ సినిమా అనమాట, ఒక సేవియర్ టెంప్లెట్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. ఆ టెంప్లెట్ వల్లే సెకండ్ హాఫ్ అంతా తేడా కొట్టింది. యాక్షన్ కూడా ఎలా ఉంటుంది అంటే చెప్పాను, ఇది ఒక హిస్టరీ టైంలో సెట్ అయిన ఒక తెలుగు కమర్షియల్ సినిమా అంతే. సో హీరో కొడితే ఎగురుతారు, ఫైట్స్ అన్నీ కొంచెం లాజిక్లెస్గానే ఉంటాయి, కొన్నిసార్లు ర్యాండమ్గా ఇట్లా జూమ్ అవుతూ ఉంటాయి అన్నమాట సీన్స్. అదేంటి నాకు అర్థం కాలేదు, అంటే నాకు అది కొంచెం వియర్డ్గా అనిపించింది. ఇట్లా జూమ్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు, ఇట్లా జూమ్ అవుతూ ఉంటాయి, చాలా కంటిన్యూటీ ఎర్రర్స్ ఉంటాయి. అండ్ అమేచర్ ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంటుంది. అంటే ఈ సినిమాని చాలా ఇద్దరు డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు కదా, అది తెలుస్తూ ఉంటుంది. ఇద్దరు డైరెక్టర్స్ డైరెక్ట్ చేయడం వల్ల సినిమాలో ఆ కంటిన్యూటీ ఎర్రర్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అండ్ అమేచర్ ఫిల్మ్ మేకింగ్ కూడా తెలుస్తుంటుంది. ఒక ఆయన ఒకలా తీసాడు, ఇంకొక ఆయన ఇంకొకలా తీసాడు. సో ఎవరైతే తీసారో మనకు తెలీదు, బట్ డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒక టైప్ ఆఫ్ ఫ్రేమింగ్, ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్ బాగానే ఉన్నది అనిపిస్తుంది, కొన్నిసార్లు అసలు బాగుంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అనేది ఈ సినిమాకి మేజర్ లెట్ డౌన్ అనమాట. 90% సినిమా సెకండ్ హాఫ్ అంతా గ్రీన్ స్క్రీన్లోనే తీశారు. అది మొత్తం ఆ గ్రీన్ స్క్రీన్ అవన్నీ తెలుస్తూ ఉంటుంది, చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది అవన్నీ స్క్రీన్ మీద చూసినప్పుడు. నాకు స్క్రీన్ మీద అట్లా గ్రీన్ స్క్రీన్ కనిపించేవన్నీ చూసేటప్పుడు నాకు అసలు నచ్చదన్నమాట. సో ఎట్లా ఉంటుంది అంటే ఒక 80% వరకు గ్రీన్ స్క్రీన్ ట్రావెల్ వ్లాగ్లా ఉంటుంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తారు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తారు, గ్రీన్ స్క్రీన్లోని గుర్రాల మీద జిజ్ అని వెళ్ళిపోతూ ఉంటారు. అది మళ్ళీ ట్రావెల్ చేసినట్టు కూడా ఏమి ఉండదు, ఒక ఫీల్ అనిపించదు, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ మళ్ళీ ఎవరో వస్తారు, ఏదో చేస్తుంటారు, ఏదైతే వెళ్ళిపోతుంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఒక 80% వరకు ఒక ట్రావెల్ వ్లాగ్, గ్రీన్ స్క్రీన్ ట్రావెల్ వ్లాగ్లో ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో ఒక యాక్షన్ ఎపిసోడ్, దాని సెటప్ మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంకెంత లాగుతారా ఈ సీన్ని? ఓకే, నాకు అర్థమైంది, నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైంది, ధర్మాన్ని కాపాడాలి, ధర్మం కోసం నిలబడాలి, ఓకే, దానికోసం మరీ ఇంత లాగాల, ఎందుకు సినిమా సెకండ్ పార్ట్కి లాగాలి కదా, ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంది, సెకండ్ పార్ట్కి లాగాలి కదా అని చెప్పి ఇంకా ఏం లేవు కాబట్టి దాన్ని అట్లా స్లోగా ఇంకొంచెం లాగుదామని లాగారో మరి, లేదంటే అది దాని వెనక లేదన్న సమ్ ఐడియాలజీ ఉందో నాకు తెలీదు. బట్ అది మాత్రం లాగి ఒక యాక్షన్ సీన్ వస్తుంది. అప్పటికే ఇట్లా పేషెన్స్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఒక ఆ నక్క ఎపిసోడ్కే మొత్తం పేషెన్స్ అయిపోయింది. ఏమీ అవ్వదు అక్కడ. ట్రావెల్లో ఇలా అటు వెళ్తారు, ఇలా ఆగిపోతారు, హీరోకి అన్నీ ముందు తెలిసిపోతూ ఉంటాయి, అవుతుంది. యాక్చువల్లీ క్లైమాక్స్లో ఒక పెద్ద సునామీలో వచ్చేసి జుమ్ అని అందరు ఎగిరిపోతూ ఒక ఆర్ఆర్ఆర్ టైప్లో కలుస్తారు హీరో అండ్ విలన్. వాళ్ళిద్దరు ఇట్లా ఒకరినొకరు ఇట్లా చూసుకోగానే ఇట్లా బ్యాటిల్ ఫీల్డ్ అని ఏదో వచ్చి పార్ట్ 2 అని వస్తుంది. బ్యాటిల్ ఫీల్డ్ అని వచ్చి హరిహర వీరమల్లు పార్ట్ 2 అని వస్తుంది. అది జరుగుదో లేదో తెలియదు ఎవరికి. సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది హరిహర వీరమల్లుది. సెకండ్ హాఫ్ ఎటెటో వెళ్ళిపోతుంది. చెప్పాలంటే ఒక టిపికల్ తెలుగు కమర్షియల్ సేవియర్ టెంప్లెట్ ఫిలిం ఇన్ హిస్టారికల్ బ్యాక్డ్రాప్. ఇఫ్ ఇన్ కేస్ మీకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉండి ఆయన స్క్రీన్ మీద చూసి చాలా రోజులైంది, నేను ఆయన ఏం చేసినా నేను చూసేస్తాను, సూపర్ హై అని అరుస్తాను అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. లేదు నాకు కొంచెం ఒక అట్లా వద్దు, నాకు మంచి లాజిక్స్ ఉండాలి, మంచి సినిమా అనిపించాలి, నన్ను సాగదీయకూడదు, ల్యాక్ చేయకూడదు అంటే యూ కెన్ స్కిప్ ఇట్. అట్ ది ఎండ్ ఇట్స్ యువర్ విష్. నా పక్కనోడు యాక్చువల్లీ ఫ్యాన్ అనుకుంటా. ఫస్ట్ హాఫ్ అంతా గట్టిగా అరిచాడు, సెకండ్ హాఫ్కి ఆడు కూడా
సైలెంట్ అయిపోయాడు. అలా లాస్ట్ సినిమా అయిపోయాక ఇద్దరం రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వచ్చేసాం. నైట్ ఇట్లా 1 గంట కూర్చుని నేను ఒక్కడే వీడియో రికార్డ్ చేసుకుంటాను బ్యాట్‌మ్యాన్ లాగా. సో ఇక నుండి మనం కాన్స్టెంట్గా మూవీ రివ్యూస్ వీడియోలు అప్లోడ్ చేద్దాం. ఎవరు చూసినా చూడకపోయినా. ఇంకొక సినిమా రివ్యూలో కలుద్దాం. బాయ్.